రాశుల వారికి ఏ విధంగా కలిసి రాబోతుందో తెలుసుకుందాం. మకరం ఈ సమయంలో వీరు శత్రువులు అనుకున్నవారు కూడా మిత్రులుగా మారతారు. వారి నుంచి మకర రాశి వారికి మంచి సహకారం అందుతుంది. ధనలాభం కలుగుతుండటంతో ఇంటి స్థలాల మీద, పొదుపు మీద దృష్టి సారిస్తారు. స్థలాల కొనుగోలులో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వీరిని కుబేరులను చేస్తుందని చెప్పొచ్చు. కర్కాటకం వీరికి ఊహించని రీతిలో ధనం వస్తుంది. ఈ నెలలో వీరు ఎంత ఖర్చు చేసినా రెట్టింపు ఆదాయం వస్తూనే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే డబ్బులు వీరికి ఆకర్షితులవుతాయి. విదేశీ ప్రయాణానికి అవకాశం ఉంది. అక్కడకు వెళ్లిన తర్వాత కూడా వీరికి చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు మంచిగా ఉంటుంది. కాకపోతే వీరు ఎంత శ్రమపడితే అంత ఆదాయాన్ని పొందుతారు. మీన రాశి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. దీనివల్ల ఎన్నడూ ఊహించని రీతిలో వీరి షేర్ల ధరలు పెరుగుతాయి. జీవితంలో రాణించడానికి సోదరులు బాగా సహకరిస్తారు. డబ్బుల విషయంలో తోబుట్టువుల నుంచి సాయం అంది మంచి స్థాయికి వస్తారు. బాగా స్థిరపడిన తర్వాత వారి డబ్బులను తిరిగి చేయడం వల్ల కూడా వీరికి బాగా కలిసివస్తుంది. మిథునం ఎప్పటినుంచో కోర్టుల్లో నలుగుతున్న వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రతిరోజు ఈ రాశివారు రావి చెట్టు నీడలో నెయ్యితో దీపారాధన చేయడం వల్ల బాగా కలిసివస్తుంది. పెళ్లి కాని వారికి నచ్చిన అమ్మాయితో వివాహ యోగం ఉంది. కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగాన్ని సులువుగా సంపాదిస్తారు. వివాహ బంధంలో ఉన్న భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి సంతోషాన్ని చవిచూస్తారు.